రేషన్ కార్డుదారులకి గుడ్ న్యూస్ అండి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎవరైనా రేషన్ కార్డు ఈకేవైసీ చేయనట్లయితే మీ సమీపంలోని రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మనకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల 30 ఆఖరి తేదీ కాగా సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆహార పౌర సరఫరాల శాఖ విభాగం ప్రకటన జారీ చేయడం జరిగింది. ఒకే దేశం ఒకే రేషన్ అన్న విధానంలో ఆధార్ కార్డు నెంబరు అనుసంధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆహార భద్రత లబ్ధిదారులు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈకేవైసీ చేసుకోవడానికి పలు దఫాలుగా గడువు విధిస్తూ వచ్చింది. తాజాగా పెంపు నిర్ణయంతో సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఈసారైనా 100కు 100% ఈకేవైసీ చేయాలనే లక్ష్యంతో రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూశారు కదా, ఎవరైతే తెలంగాణలో ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదో అలాంటి వారు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈ గడువులోగా మీరు ఈకేవైసీ చేయించుకుంటే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సబ్సిడీ పథకాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏవైనా పొందగలుగుతారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డుదారులు అలసత్వం చేయకుండా వెంటనే మీ సమీపంలోని రేషన్ షాపుకు వెళ్ళి తక్షణమే ఈకేవైసీ చేయించుకోండి.